2025లో యూకేలో బైబిల్ అమ్మకాలు రికార్డు స్థాయికి వెళ్ళాయి. మొత్తం సుమారు $80,00,000 విలువైన బైబిల్స్ అమ్ముడయ్యాయి. ఇది 2019తో పోల్చి చూస్తే రెండంతల కంటే ఎక్కువ. ఎవరు ఊహించని విషయం ఏంటో తెలుసా? ఈ మార్పుకి కారణం కేవలం యువత. చాలామంది తొలిసారి బైబిల్‌ని చదవటం మొదలుపెట్టారు. ఇంతకుముందు వారికి క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సత్యం కోసం యువత వెతుకుతోంది. ఇది క్రీస్తు వైపు తిరుగుతున్న తరం అనడానికి ఇదొక ఉదాహరణ. ఒకవైపు ఈ లోకం అంతం వైపు పరుగులు తీస్తుంటే, దేవుడు మాత్రం తన వాక్యం వైపు మనల్ని పిలుస్తున్నాడు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 2025లో అక్కడ బైబిల్ సేల్స్ గమనిస్తే గత 21 ఏళ్లలో లాస్ట్ ఇయరే హైయెస్ట్. భారతదేశంలో సెప్టెంబర్ 25లో ఒక కథనం ప్రకారం 1.8 బిలియన్ల బైబిల్ ప్రింట్ అయ్యాయట. నేను నిన్నొక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు కూడా ఈ తరంలో ఒకడివేనా? మీ ఇంట్లో ఉన్న బైబిల్ తీసి చదువుతున్నావా? ఈ సంవత్సరం మీ జీవితంలో అద్భుతాన్ని చూడాలనే ఆశ మీకుంటే ఇప్పటి నుంచే బైబిల్‌ని చదవటం స్టార్ట్ చేయండి.